తప్పుని తప్పుగా మాట్లాడలేక తప్పుని సమర్థించుకునే ఏ జాతి అయినా సరే చివరికి ఆ తప్పులో మునిగిపోతుంది. ఇది చరిత్ర చెప్పిన సత్యం, మనం అర్థం చేసుకోలేకపోతున్నటువంటి నిజం. ఇప్పుడు తాజాగా ఇత్తెహాద్ మిల్లత్ కౌన్సిలింగ్ నేత తౌకీర్ రజాఖాన్ ఒక కీలక వ్యాఖ్యలు చేశాడు. బరేలీ అనేటువంటి ప్రాంతంలో చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. వాస్తవంగా ఇతను గతంలో చేసిన వ్యాఖ్యల వల్ల కన్వర్ యాత్ర సందర్భంగా అల్లర్లు రేగినాయి. ఇప్పుడు మళ్ళీ హిందూ మహిళలందరినీ సామూహికంగా మత మార్పిడి చేస్తామంటూ ప్రకటించారు. దీంతో అక్కడ వివాదం ప్రారంభమైంది. మౌలానా మీద చర్యలు తీసుకోవాలని, ఆ సంస్థను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ హిందూ సంఘాలు ఇప్పుడు ఆందోళనకు దిగినాయి. ఈ నెల 21 బరేలీలో సామూహికంగా హిందూ మహిళలను మత మార్పిడి చేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటించాడు. ఆ సమయంలో నమాజ్ చదివిస్తాం, కలాం కూడా చదివించి ఇస్లాంలోకి ఆహ్వానిస్తాం, వివాహాలు కూడా జరిపిస్తాం. ఈ కార్యక్రమానికి ఇత్తెహాద్ మిల్లత్ పరిపాలనా అధికారి నుంచి అనుమతి కూడా కోరాము అని చెప్పి ప్రకటించాడు ఆయన.